తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మని పేరిట ఆమేన్. అందరూ లేచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 69వ కీర్తన సర్వదేశముగా ఆరాధించుకున్నాం. 69 సంపూర్ణముగా ప్రవేశించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరిచినట్లు నీ పరిశుద్ధ ఆత్మ ఆవేశము చేయదు
హృదయంలో తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చేద్దాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన దృష్టిలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజ, సర్వశక్తిమైన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ మహిమాభిషేకం గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఆ ద్వితీయ కుమారుడైన ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని పోవాడిలా మమ్మల్ని కనికరించును. లోక పాపం మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించును. తండ్రి అయిన దేవునికి జీవన కూర్చుని వాడ మమ్మల్ని కనికరించును. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభువు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మడు, దేవుని సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా దేవుని ఈ పరిశుద్ధ వాక్యం ఎల్లప్పుడూ ప్రభు యొక్క శరీర రక్తం మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలు మౌనముగా మనం పరీక్షించుకుని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుతాము. మన పాపముల నిమిత్తం వాస్తవం కనపడగలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొచ్చు క్రొత్త నడవడిలో వారగటకు నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో వల్ల సమాధానపరచబడవలనని సర్వశక్త దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుంటాము. మోకరించి పాపు ఒప్పుకుంటా తండ్రి, నీకు మా పొరుగు వారిని విధముగా పాపం చేసుకుని ఒప్పుకుంటున్నాం. వీళ్ళుగా చీకటి మంచిని క్రీస్తు నామం పలికి దుష్టుతో మమ్మల్ని కనికరించమని బతిమాలు కొనుచున్నాం. యేసు క్రీస్తు నిమిత్తం పాపములన్నిటినీ క్షమించు. నీ పరిశుద్ధాత్మ చేత శుద్ధీకరించు. ఆ మనస్సాక్షిని జీవింపచేయు. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు నేను ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి నుండి కొత్త మీద వారము నిన్ను సేవించకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తనకు నిజముగా మరియు వారి తండ్రి దేవుడు అనుగ్రహించు కృపా వాక్యములు సమస్తమైన వర్ణాలు నా యుద్ధకు రండి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి ఎందు విశ్వాసం చూపువాడు నాశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదియునై పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా ఎవరైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తును తర్వాత తండ్రి అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై సహోదరులను క్షమించి మనస్ఫూర్తిైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతో తన వైపునకు మధు వారికి అందరికీ పాపములను క్షమించునంత గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవములకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చుని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం చదివి ఇది మనకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠము. మనకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు. Acts of Apostles chapter 1 12 to 14. కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు దేవుని వాక్యము గమనించండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనములు దేవుని వాక్యము గమనించండి. అప్పుడు వారు ఒలీవల వనమును బట్టి కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదిగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మెడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయు, ఫిలిప్పు, తోమ, బర్తలోమయ, మత్తయ్య, అల్ఫయ కుమారుడు యాకోబు, జేలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో
ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని వాక్యమును దీవించుకుందాం. రెండవ పాఠం చదివించబడు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రిక భాగము పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 4 12 to 19. Today's second reading has been taken from first letter of Peter, chapter 4, verses 12 to 19. First letter of Peter, chapter 4, verses 12 to 19. My dear friends, do not be surprised at the painful test you are suffering, as though something unusual were happening to you. Rather be glad that you are sharing Christ's sufferings, so that you may be full of joy when His glory is revealed. Happy are you if you are insulted because you are Christ's followers. This means that the glorious Spirit, the Spirit of God, is resting on you. If any of you suffers, it must not be because he is a murderer, or a thief, or a criminal, or a meddler in other people's affairs. However, if you suffer because you are Christian, don't be ashamed of it, but thank God that you bear Christ's name. The time has come for judgment to begin, and God's own people are the first to be judged. If it starts with us, how will it end with those who do not believe the good news from God? As the scripture says, it is difficult for good people to be saved. What then will become of godless sinners? So then, those who suffer because it is God's will for them should by their good actions trust themselves completely to their Creator, who always keeps His promise. This is the word of the Lord. అందరం లేచి నిల్చుని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 226వ కీర్తన 226. నీకన్నా నీకా వేరే లేరుగా అనే రాగంలో ఉంటుంది. మేఘంబూలము నీకి మేలుగా ప్రభు క్రీస్తు ఆకాశంబునాకి ప్రాగటముగను ఆత్మరంగి ప్రాగమీరల సాక్షమీసి ఏకదీశను ఏసురాకకు ఎదురుజూరుటంతు ప్రభు మేఘంబుపై నేకి మేలుగా ప్రభు క్రీస్తు ఆకాశంబున కేలెను. యుదయా సమారయ్యా ప్రాంతాంబులంతాట నాదు వార్తను చాడరే. భూదిగంతము వరకు మీరు భూరి సాక్షులకు నాకు సాదరముగా సాఖ్య విశ్వాసములందు ప్రభు మేఘంబుపై రేకి మేలుగా ప్రభు క్రీస్తు ఆకాశంబున
అలాగే నిల్చుండి సువార్త మాట్లాడండి. మొదటి వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. The Gospel according to St. John chapter 17 beginning verse at 1. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లానే, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమ పరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయన అధికారం ఇచ్చాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టుకమును నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరుచుకుని వారు నీ వారై ఉండి నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము వేకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయలేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున నా వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను.
నేను ఇకను లోకంలో ఉండను, కానీ మీరు లోకంలో ఉన్నారు, నేను మీ వద్దకు వచ్చున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నీ నామమును వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామముతో కాపాడుతిని. నేను వారిని భద్రపరుచుతిని కనుక లేఖనము నెరవేరినట్లు నేను నీ యొద్దకు వచ్చున్నాను. నా సంతోషము నా వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమునందు ఈ మాట చెప్పుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు అని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. ప్రభువా, నీకు స్తోత్రం కలుగునుగాక. అందరూ అలాగే నిలిచింది విశ్వాసము చదువుతున్నాం. పరలోక భూలోకములు శాశ్వతమైనన్నిటికీ సృష్టికర్త సర్వసృష్టికర్త ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను. కుమారుడు ఒకడే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన ఈ లోకములు తన తండ్రి నుండి నిర్మించిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగి మనుష్యులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకముడు దిగి వచ్చి పరిశుద్ధాత్మ కన్యకు శరీర ధారణ మనుష్యురాయను. ఆయన బాధపడి పాతి పెట్టబడి ఏక ప్రకారం కూడా ఉన్నాడు. తెలియించి పరలోకమునకెక్కి తండ్రి చేతున కూర్చొని ఉన్నాడు. ఆయన శరీరమును ముద్రలను తిరిగి వచ్చి ఆయన రాజ్యం ఆత్మనవుతున్నాను. ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరివాడు, తండ్రితోనూ కుమారుతోను కూడా ఆరాధింపబడి మహిమపొందువాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడినై ఉన్నాడు. మరియు సర్వపితములు అపోస్తలికమైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. మోచిన కొరకైన ఒకటే బాప్తిస్మము పొందుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబోయే జీవం కొరకును ఎదురు చూచుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రభువా, మరి యొక్క సభా దినమందు, పరిశుద్ధ దినమందు నీ విధమైనటువంటి మమ్మ నీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించిన స్తోత్రములు ప్రభువా. మరి గడిచిన వారమంతా నీ ప్రేమకు పాత్రులుగా నీ కృపలో మమ్మల్ని కాచి సంరక్షించి భద్రపరిచి ఈ సన్నిధిలో చేరి నేను ఆరాధించే వాక్యం ఇచ్చారు. స్తోత్రం. వాక్యం అనుభవించుండగా మా అందరి హృదయములు గొప్ప నీ వైపు తిప్పుకున్నాను. నా నోటి మాటలు మా అందరి ధ్యానం మీ దృష్టికి మహిమాకృతములుగా చేసుకో ప్రభువు నామమున అడుగుచున్నాను. ఆమేన్. క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి శుభదినం ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన దినం. మన వాక్యం చదివినటువంటి రీతిలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము చక్కగా ఈ దినం మనం ఏమని బోధిస్తుంది అంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు స్థలము సిద్ధపరచుటకై
తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. గత కొన్ని వారములుగా మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. మరి ఈ యొక్క క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్, మన క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే ఒక ఆదివారానికి వచ్చే ఫాలోయింగ్ సండేకు ఉన్నటువంటి సంబంధం, రిలేషన్, వాక్యం యొక్క కంటిన్యూషన్ బోధిస్తుందని పోయిన వారం మనం ధ్యానించుకున్నాం. మరి ఈ వారంలో 21వ తారీఖున 2 రోజుల క్రితం మనము క్రీస్తు యొక్క ఆరోహణ దినమును జ్ఞాపకం చేసుకున్నాం. అనగా యేసుక్రీస్తు ప్రభు మీరు గమనించలేదు, ఈస్టర్ దినమందు ఆ మెసేజ్ లో మనం విని ఉంటాం. మగ్దలేని మరియా ఆ తోటవాణి అనుకొని ఎప్పుడైతే ఆయన గుర్తించినప్పుడు వెళ్ళి నా రఘుని అని ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియా ఇంకా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నా శరీరము మహింపరచబడలేదు కాబట్టి అన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ ఈస్టర్ మొదలుకొని ఈ యొక్క 50 దినములు మనం ధ్యానించి చూసినట్లయితే ఈస్టర్కు ఈ యొక్క ఆరోహణ పండుగకు మధ్య 50 దినములు రక్షించారు. ఈ 50 దినములలో ప్రభువు ఏం చేశాడు? మరి శిష్యుల కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు ఏంటి మనం అనేకంగా చూస్తాం. వారు అధైర్యపడకుండా గదిలో ఉండగా వారి దగ్గరికి వెళ్ళి వారు గుర్తించకపోయినా కూడా వారితో మాట్లాడటం మనం చూసాం. ఎవరో అన్నోన్ పర్సన్ వారితో ఉన్నాడు అనుకొని వారు మాట్లాడుతూనే ఉన్నారు, కానీ ప్రభు అయితే వారికి ఆత్మీయమైనటువంటి విషయాలు బోధిస్తూనే వచ్చాడు. ఇండైరెక్ట్ అలా ఆయన బోధించినటువంటి ఆ యొక్క బోధల ద్వారా వారిలో ఉన్నటువంటి భయం తొలగిపోయింది. వారిలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని హింసిస్తారు, మరొని చంపేస్తారు, బయటకు వెళితే అనేటటువంటి అధైర్యం అంతా కూడా వారిలో నుంచి తొలగిపోచేసినాడు. అనగా వారిని ఎన్నోసార్లు వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసినట్టుగా మనం చూస్తాం. అయితే వారైతే వారి కళ్ళు ఇంకా తెరవబడలేదు కాబట్టి వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఈ దినం మనం కూడా పరిస్థితిలో ఉన్నాం. ఈ దినము మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు, ఈ లాక్డౌన్లో ఉన్నాం. కానీ ప్రభువును మాత్రం గుర్తించడానికి తన సెన్సేషన్ పని చేయటం లేదు. మనకున్నటువంటి సెన్స్ పని చేయటం లేదు. గుర్తించాలి ప్రభువును గుర్తించాలి అంటే మనలో ప్రార్థనా జీవితం, ప్రార్థనా శక్తి కావాలయ్యా అనే మాట చక్కగా మనం వింటూ ఉంటాం. కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి మనలో ఉంటే ఈ యొక్క అపవిత్రమైనటువంటి అన్ని స్పీడ్ బ్రేకర్స్, మనకు అవసరమైనటువంటి స్పీడ్ బ్రేకర్స్ అన్ని కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉంది. ఏం కావాలంటే ఆయనను గుర్తించడానికి మనకి ఏం కావాలంటే ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థన శక్తి ఎంతో అవసరం. అందుకని భక్తుడు ఈ పౌలు ఎఫెసీ పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము ఇహలోకనాథుల మధ్య ఎఫెసియన్స్ చాప్టర్ 6లో అక్కడ ఏం చెప్తున్నాడంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ స్పిరిట్స్. ఈ లోకాన్ని పాలించేటటువంటి అపవిత్ర ఆత్మల మధ్య మనం జీవిస్తుంటున్నాం. వారి అపవిత్ర ఆత్మల మధ్య మనం జీవిస్తుంటున్నామనంటే లోకనాథుడు కూడా సాతానుడే. వారి ఉరులలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఆ ప్రార్థన కవచం అవసరం. ప్రభువును గుర్తించాలి, ప్రభువుతో జీవించాలి, ప్రభువుతో ఎదగాలి,
ప్రభువుతో పాటు పరదేశు వెళ్ళాలి అని అంటే మనకి ఏం కావాలి? ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన జీవితం ఎంతో అవసరం. అందుకని ఇక్కడ ఇది వ్రాయబడినటువంటి వాక్యం, యేసు క్రీస్తు ప్రభు ఆ ఒలివ కొండకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆకాశమునకు ఎత్తబడ్డాడు. మీరు చూసినట్లయితే తప్పకుండా ఇక్కడ మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. లూక్ చాప్టర్ 24 verse 51. Luke chapter 24 verse 51. 24వ అధ్యాయం 51వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కగా వారు ఆశీర్వదిస్తుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోపణలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనను బాగా హెచ్చరించాడు, మనను బాగా కౌన్సిలింగ్ చేశాడు. చేస్తూ మాట్లాడుతూ ఆయన ఆకాశంలోనికి ఎత్తబడ్డాడు. మనం కూడా మన జీవితాలలో, సాంసారిక జీవితంలో, ఇహలోకంలో జీవించేటప్పుడు మనం మాట్లాడుతూ వెళ్ళేవారిని చూస్తాం. వృద్ధులు, మన కుటుంబ పెద్దలు ఇప్పుడే బాగా మాట్లాడయ్యా, మాతో మాట్లాడుతూనే చనిపోడయ్యా అని చెప్తూ ఉంటాం. అవునా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మాట్లాడుతూ పైకి ఎత్తబడటం యేసయ్య సమక్షంలో మాత్రమే ఉంది. మాట్లాడుతూ మంచంలో ఉండి మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి శ్వాస విడిచేవారని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని చేత ఎత్తబడి దేవుని ఆకాశంలోకి వెళ్ళేవారిని మాత్రం యేసు క్రీస్తుడు మాత్రమే బైబిల్. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆయన వెళ్ళి ఆ ఒలివ కొండ మీద నుంచి ఆయన వెళ్ళిపోవటం మనం చూసాం. ఇప్పుడు చదవబడినటువంటి మొదటి పాఠం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం గమనించి చూసినట్లయితే అక్కడ శిష్యులందరూ చూస్తుంటున్నారు. Bethania to the Mount of Olives. He lifted up his in the hands and blessed them. వారిని ఆశీర్వదిస్తూ పైకి ఎత్తుకొని పోవడం జరుగుతుంది. అయితే అందరూ చూసుకున్నాగానే జరిగిపోయిందండి. He was lifted up or ascended and cloud looking out of sight. క్లౌడ్ ఆ యొక్క అద్భుతమైనటువంటి మేఘాలలో నుంచి ఆయన ఎత్తబడ్డాడు. ఎంత చక్కగా వ్రాయబడింది అపోస్తల కార్యములు. వారు ఒలివల వనబడిన ఆ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళింది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. జస్ట్ లైక్ డాక్టర్ రోడ్ చర్చ్ అండ్ డాక్టర్ రోడ్ స్టేషన్. ఇంత డిస్టెన్స్ లో ఉంది ఆ ఒలివ కొండ ప్లస్ మీరున్నటువంటి యెరూషలేం ప్రాంతం. నడవగలిగినటువంటి డిస్టెన్స్ లో ఉంది. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, విశ్రాంతి దినం అని అంటే బెడ్ దిగుతానే ప్రార్థన చర్చ్ కావాలని కాదు. విశ్రాంతి దినం అంటే నీలో ఎక్సర్సైజ్ కావాలి, నీలో కమిట్మెంట్ కావాలి. విశ్రాంతి దినం అంటే ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి అంటే నీలో సమర్పణ కావాలి. నేను వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చుని నా యొక్క బాధలు, నా యొక్క అవసరతలు, నా యొక్క బలహీనతలు అన్నిటినూ అక్కడి నుంచి తొలగించుకోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి ఒక సమర్పణ ఈ యొక్క సభా దినంలో ఉంది. ఇక పరిశుద్ధ దినము అనగా విశ్రాంతి దినము అంటే ఏం చేయకూడదని, ప్రాంతం కూడా చేయకూడదని కాదా. విశ్రాంతి దినము అంటే అన్ని విషయాలు చేసుకుంటూ ప్రభువుకు ఎక్కువ సమయం ఇవ్వడం ఇంపార్టెంట్. అన్ని పనులు చేసుకుంటూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ క్రైస్ట్.
క్రీస్తు సహవాసములో మొట్టమొదట నీవు పాల్గొనాలి. అది విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత. వారం రోజులు నువ్వు పనిచేసి 6 దినములు నువ్వు పనిచేసి కష్టపడి ఎంత సంపాదిస్తావో దానికి నెక్స్ట్ వీక్ కూడా నీకు అదే శక్తి కావాలి అని అంటే ఈ యొక్క పరిశుద్ధ దినమందు నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొని నీ యొక్క సమర్పణ జీవితంతో ముందుకు సాగాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, విశ్రాంతి దినం నడవదగినంత సమీపంలో ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా వీరందరూ శిష్యులు మేడగదిలోకి వెళ్ళి అక్కడ కూడా ప్రార్థనలో కూర్చున్నట్టుగా మనం చూస్తాం. ఏడతెగక ప్రార్థన చేసింది. ఏక మనసుతో ఏడతెగక ప్రార్థన చేయించింది. ఎస్, ఎప్పుడు సమయం ఎడతెగక అనగా అర్థమైంది. ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అది ఉపవాస ప్రార్థనకు మరి దినము చేసేటటువంటి ప్రార్థనకు వ్యత్యాసమైంది. వెళ్ళినటువంటి క్రీస్తు బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అంటే నువ్వు కదలకుండా ప్రభువు సన్నిధిలో నిలకడగా ఉపవాసం ఉన్నావు కాబట్టి ఏం చేయవలసినటువంటి అవసరం లేదు, కాబట్టి ఏం తినవలసినటువంటి అవసరం లేదు కాబట్టి నీ మైండ్లో సెట్ అయిపోయింది. దాన్ని బట్టి నువ్వు కదలకుండా ఉండి ప్రార్థన చేయడం ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే అది కాదు. ఉపవాస ప్రార్థన అంటే కోపం వదిలేసేయాలి, అసూయ తొలగించుకోవాలి, దేశాన్ని నడిచివేయాలి. ఇలాంటి అవసరం లేనివంటి క్రియలన్నింటినీ కూడా వదిలివేయటం ఉపవాసం. ఉపవాసం అంటే తినేటటువంటి వస్తువులు పక్కన పెట్టమని కాదు. ఉపవాసం అని అంటే శత్రువులతో మాట్లాడకుండా నిర్ణయించుకోవడం కాదు. ఉపవాసం అంటే నీకు ఇష్టం లేనటువంటి వారి దగ్గరికి పోకుండా ఉండడం కాదు. ఉపవాసం అంటే నీ శత్రువు కూడా నీతో కలిసి ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. అది ఉపవాసం. నీ శత్రువు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ యువర్ ఎనిమీ. నువ్వు శత్రువు అని ఎవరు అనుకుంటున్నావో యాక్చువల్లీ క్రీస్తు బిడ్డలకు యాజ్ ఎ క్రిస్టియన్స్ వీ షుడ్ నాట్ మెన్షన్ హి ఈజ్ మై ఎనిమీ. వీడు నా శత్రువు అని ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఉపయోగించకూడదు మాట. అంటే నువ్వు క్రైస్తవుడు కనుక ప్రభు అంటున్నాడు, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు ఏదైనా గుర్తు వచ్చినట్లయితే అసహనమైనటువంటి విషయాలు, నీ సహోదరునితో నువ్వు అసహనంగా జీవించావు, గుర్తు వచ్చినట్లయితే వాటిని గుర్తు అక్కడ నీ అర్పణ అక్కడ వదిలేసి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి వచ్చి నీ అర్పణ అర్పించు. అది ఉపవాసం. సమాధానం కలిగి ఉండటం ఉపవాసం. బోధకులు అప్పుడప్పుడు తప్పుడు చెప్తూ ఉంటారు, వినేవారు దాన్ని అడ్వాంటేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఉపవాస ప్రార్థన అంటే ఏమి తినకుండా కదలకుండా ప్రార్థన చేయటం కాదు. దేవునికి ఇష్టం కానటువంటి విషయాలన్నిటినీ పక్కన పెట్టి ఆత్మీయంగా నీకు అవసరమైనటువంటి ఆ దాహం తీర్చుకోవటం ఉపవాసం. ఆ ఆకలి తీర్చుకోవటం ఉపవాసం. మన డైలీ చేసే ప్రార్థన ఏంటి? రోజు చేసేటటువంటి ప్రార్థన ఏమిటి అని ఎప్పుడైనటువంటి క్రీస్తు బిడ్డలారా, రోజు చేసేటటువంటి ఆ లోకంలో మనకిచ్చిన ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ని బలంగా, చక్కగా, న్యాయంగా, యథార్థంగా కొనసాగించడానికి ప్రభువా ఈ దుష్ట శక్తుల నుంచి నన్ను కాపాడు, దుష్ట తలంపుల నుంచి నన్ను కాపాడు అని ప్రార్థించడం. దేవుడు నా కుటుంబాన్ని రక్షించు, నా కుటుంబంలో ప్రభు ఏ విధమైనటువంటి బలహీనతలు, శోధనలు ప్రవేశించకుండా కాపాడు. అది ఉపవాసం. ఆ
డైలీ చేసేటటువంటి. అందుకని ఇక్కడ శిష్యులు యేసు క్రీస్తు ప్రభు ఆరోహణలో వెళ్ళిపోయిన తర్వాత ఆ మేడగదిలోకి వెళ్ళి ఎడతెగక ప్రార్థనలో ఉండడం ఆరంభించారు. నా ప్రియమైనటువంటి క్రీస్తులారా, వారు ఎడతెగక ఉన్నారు, ఎడతెగక ప్రార్థనలో ఉన్నారంటే వారికి అన్నపానాలు మరి అవసరం ఉన్నాయా లేదా అని దేవుడు చూసుకుంటాడు. దేవుని రాజ్యంలో ఆకలి దప్పులు లేవు, అక్కడ చీకటి ఉండదు. కాబట్టి ఒకసారి నువ్వు ప్రార్థనలో కూర్చుంటే ఏ విషయం కూడా నీకు ధ్యాస రాకుండా ఉండిపోతావు. అది దేవుని యొక్క మహిమ, మన ప్రభువులో ఉన్నటువంటి మిస్టరీ అది. ఈ దినం వాక్యం మనం చూసినట్లయితే 10 నిమిషములు మాత్రమే మనం ధ్యానించుకున్నామండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రైస్ట్ ascension is a sign of our glorious destination. యేసు క్రీస్తు ప్రభు ఆరోహణై వెళ్ళడం అంటే దాని అర్థం ఏమిటంటే మనం ఉన్నటువంటి ఆ యొక్క పరదేశునకు మార్గం చూపించడం. మన ముందున్నటువంటి పరదేశు ఆ మార్గానికి డెస్టినేషన్, గ్లోరియస్ డెస్టినేషన్ అంటే మనము ఆ పరదేశంలో చేరడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముంగుర్తయితున్నాడు. మనకు వెళ్ళి స్థలం సిద్ధపరచడానికి వెళ్తుంటున్నాడు. 14వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 14 అధ్యాయాలు మనం చూసినట్లయితే అక్కడ నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచాను. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఇస్ మెనీ మ్యాన్షన్స్. అనేకమైనటువంటి గృహాలు ఉన్నాయి. అయినప్పటికీ నేను మీ కొరకు వెళ్ళి ప్రత్యేకమైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేయాలి. నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరచాలని ఆయన ఆ కొండ మీద నుంచి పైకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ఆరోహణం కావటం మనకు పరదేశులకు మార్గం చూపించటం అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఎలా అంటే ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మీకు సమయం దొరికినప్పుడు ఈ 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 1, 11, 12 వచనాలు మీరు క్లుప్తంగా క్లియర్గా చదివినట్లయితే అర్థం అవడానికి ఏ మాత్రము ప్రభు కఠినమైనటువంటి పదాలు మాత్రం ఇక్కడ లేనే లేవు. ఎందుకంటే చాలా సులభమైనటువంటి శైలి, చక్కని భాష, అందరికీ అర్థమవుటకు చక్కగా వ్రాసి ఉంటున్నాడు భక్తుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి క్రీస్తు సంగమం బిడ్డలారా, ఒకే ఒక మాట ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్నాను. చూసారా, 14వ వచనం, చాప్టర్ 17 verse 14, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు గనుక లోకము వారిని ద్వేషించను. వాళ్ళు లోకంలో జీవించినట్టు జీవించడం ఆరంభిస్తే వారు ద్వేషిస్తారు. అది ప్రభు వాళ్ళకు, క్రీస్తు బిడ్డలకు, ఆయన అంగీకరించినటువంటి వారికి పర్సనల్ సేవియర్గా ఈ జీసస్ ఈజ్ మై పర్సనల్ సేవియర్ యాక్సెప్ట్ చేసినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకత. ఆయన ఏం బోధించాలని వచ్చాడు, ఏం నేర్పించాలని వచ్చాడు లోకానికి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, 15 వచనం, హీబ్రూస్ చాప్టర్ 4 verse 14, 16 చూసినట్లయితే అక్కడ చక్కగా వాక్యం చెప్తుంది. దేవుని కుమారుడైన యేసు అనగా గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో శోధింపబడి పాపము లేనివాడుగా ఉండెను. లోకములో ఉన్నామని
చెప్పేసి శోధనలో వచ్చాయని చెప్పేసి శోధన చేయటం, అనగా పాపం చేయటం, తప్పులు చేయటం అలవాటు అయిపోయింది మనం. రాక తప్పవు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 11-12 వచనాలు చెప్తాడు, శోధనలు రాక తప్పవు. జేమ్స్ చాప్టర్ 1 verse 11 and 12 అక్కడ చెప్తాడు, శోధనలు రాక తప్పవు. ఎస్, టెంప్టేషన్ హ్యాస్ టు కమ్. శోధనలు రాక తప్పవు, కానీ వాటిని జయించిన వారికి జీవ కిరీటం లభిస్తాడు. వాటిని జయించిన వారికి జీవ కిరీటం లభిస్తాడంట. కాబట్టి ఆ విధంగా శోధనను జయించిన వాడు యేసు క్రీస్తు ప్రభు. ఎఫెసీ పత్రికలో చక్కగా తెలియజేస్తుంటాడు, సమస్త విషయములలో శోధింపబడి పాపము లేని వాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసనము వద్దకు చేరుదాము. చూసారా క్రీస్తు బిడ్డలారా, మనము ఆయన కృపాసనం దగ్గరికి చేరాలి. కృప ప్లస్ ఆసనం అంటే దేవుని సన్నిధి అని అర్థం, అంతే, వేరేం లేదు. కృపాసనం, కృప ఆసనం. ఆసనం అంటే సన్నిధి, కూర్చొని దేవుని సహవాసమే కృపాసనం. ద ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్, గ్రేస్. ద ఫెలోషిప్ ఆఫ్ గ్రేస్. ఆయన ఫెలోషిప్ దయగల సహవాసంలోనికి మనం నడిపించబడతాం. అందుకని ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం హెబ్రూస్ చాప్టర్ 4 verse 14-16 చెప్తున్నాడు. నా ప్రేమైనటువంటి క్రీస్తు సంఘం, మరి ఇక్కడ ఈ 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కాకుండా జీవించాలి. ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ వారు పర్మనెంట్ గా లోకంలో ఉండరు. కాబట్టి వారు పరదేశులుగానే జీవించాలి. అనగా ఉన్నంత కాలము ఆనందించాలి, జీవించినంత కాలము మహిమపరచబడాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి, ప్రేమతో జీవించాలి, మంచి సాక్ష్యం సంపాదించాలి. అదేంటంటే సత్యం. ఆ సత్య మార్గం వారు తెలుసుకున్నారు. కాబట్టి సత్య మార్గంలో వారు ప్రతిష్ఠింప చేసే ఆర్ లివింగ్ ఇన్ ట్రూత్. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువు మనకు నేర్పించాడు. ఆయన సత్యంలో మనం జీవిస్తుంటున్నాం. ఈ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీ వాక్యమే సత్యం. 17వ అధ్యాయం 17, జాన్ చాప్టర్ 17 verse 17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసి చేయును. నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపుతుంది. వారు సత్యములను ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుని ఉన్నాను. ఎస్, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి. కాబట్టి నీవు నన్ను ఆశీర్వదించి పంపిన రీతిగా నేను కూడా వారిని ఆశీర్వదించి ఈ లోకానికి పంపిస్తున్నాను. వెళ్ళండి, సమరయ, యూదయ, అటర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, భూదిగంతాలకు వెళ్ళి వార్త ప్రకటించి అనేకులు దేవుని సన్నిధికి నడిపించి అని ప్రభు వారిని పంపించినట్టుగా మనం చూస్తాం. మరి చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12, జాన్ చాప్టర్ 12. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం గమనించి చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట చక్కగా మనం చూస్తాం. 20వ వచనం, 12వ అధ్యాయం 20వ వచనం. ఏమని చెప్తున్నాడంటే, ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. ఏమని చెప్పాడు? అంద్రేయ ఫిలిప్పు యేసుతో వచ్చి చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, మనుష్య కుమారుడు మహిమ పొందవ, 23వ వచనం, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు మహిమపరచబడాలి. అనగా మహిమపరచబడాలి అంటే ఒక విత్తనము
భూమిలో వేసినాము అంటే ఆ విత్తనం మరణించాలి. ఎస్, మనుషుల చేతికి అప్పగింపబడి, కొట్టబడి, శిలువపై ఎక్కింపబడి, మరి మరణించి మూడో దినం తిరిగి లేచాడు. అది యేసుక్రీస్తు ప్రభు. ఒక విత్తనం భూమిలో వేసినామనంటే ఆ విత్తనము మొదట డెస్ట్రాయ్ కావాలి, డైల్యూట్ కావాలి. తర్వాత దానిలో ఉన్నటువంటి బలమైనటువంటి క్రియలు పెట్టుకోవచ్చేస్తాయి. అదే యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించేది ఏమంటే, మనం చావమని కాదు అర్థం. మనలో ఉన్నటువంటి ఇహలోక వాంఛలు, మనలో ఉన్నటువంటి అవసరం లేనటువంటి విషయాలు తొలగించుకోవాలి. అవి తొలగిపోవాలి. ఎప్పుడైతే ఇవి తొలగిపోతాయో, ఎప్పుడు అవి మన జీవితంలో నుంచి తప్పింపబడతాయో, అప్పుడు మనకు పరిశుద్ధమైన జీవితం లభిస్తుంది. అప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి ఆ గ్లోరియస్ డెస్టినేషన్లో, అంటే ఆ ప్రశస్తమైనటువంటి ప్రదేశంలో ప్రియసురజులు చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అదే అన్నమాట. ప్రియసురజులు చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆయన సన్నిధిలో ఉంటే చాలు అనుకోవడమే మన పరిశుద్ధ జీవితం, మన పరిశుద్ధమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం అడుగు పెట్టాలి, ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ ప్రయాణంలో మనం కొనసాగించి దేవుని యొక్క మెండైనటువంటి దీవెనలు అందుకోవాలి. ఎప్పుడు సాధ్యమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నన్ను వెంబడింపగోరువారు తన శిలువను తాను ఎత్తుకోవాలి. ఆ శిలువ ఏమిటంటే, ప్రేమైనటువంటి క్రీస్తులారా, యేసు క్రీస్తును మీరు అంగీకరించడం. ఆ శిలువ ఏంటి? నన్ను వెంబడించగోరువారు వారి శిలువను వారు ఎత్తుకోవాలి. ఆ శిలువ యేసు క్రీస్తు ప్రభు. ద క్రాస్ ఈజ్ ద క్రైస్ట్ గాడ్. ఆ శిలువయే మనల్ని జీవింపచేస్తూ తాను జీవిస్తూ ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయనకు మనం సమర్పించుకొని ఆయనలో జీవించడం ఆరంభిస్తే ఆ శిలువ చేరవలసినటువంటి గమ్యస్థానం మనం చక్కగా చేరుస్తుందని దాని అర్థం. ఆ కృప మనకందరికీ దయచేయమని ప్రభువును ప్రార్థించుకుని దేవుడు మనందరినీ దీవించునుగా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే పేరున ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన లేదు. మన దేశం కొరకు, రాష్ట్రముల కొరకు, మన వారందరి కొరకు, మరి ముఖ్యంగా దేవుడి అక్కడ కొరకు ప్రార్థన జ్ఞాపకం చేస్తున్నారు. మన సొంతి ప్రభుత్వం మాట్లాడకుండా విన్నటువంటి వాక్యము మనకందరికీ ఆశీర్వాదకరంగా, విన్నటువంటి వాక్యము మన జీవితాలలో ఆ గ్లోరియస్ డెస్టినేషన్ అనగా పరదేశమునకు మనల్ని నడిపింపబడటకు, అనగా మన పేరు జీవగ్రంథంలో లిఖింపబడటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకొరకు ప్రార్థన చేసుకున్నాం. మరి ప్రత్యేకంగా
ప్రాణాలను కోల్పోతున్నటువంటి వారిని వారి కుటుంబములను ఆదరించమని, కోవిడ్-19 పాజిటివ్ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఆ యొక్క ఐసోలేషన్ నుంచి బయటకు తీసుకుని వచ్చి చక్కని పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువు ఆరోపణలై వెళ్ళింటున్నాడు. తనతో కూడా ఈ యొక్క వైరస్ను తీసుకుని వెళ్ళి ప్రజలందరికీ విడుదల దయచేయాలని ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. ఆ నమ్మకంతో ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తన మహిమగల రాజ్యంలోకి వారసులుగా మరొక అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఆయనకు నమ్మకమైనటువంటి రీతిలో సమర్పణ జీవితంతో సమయం దొరికినప్పుడంతా శిష్యులు ఎడదేవుగా ప్రార్థన చేశారు. మనం కూడా సమయం దొరికినప్పుడంతా కూడా ఆయన సన్నిధిలో ఆయన సహవాసంలో పాల్గొనటకు వాక్యం దయచేయండి. ప్రభువు ప్రార్థించుకున్నాం. ప్రభువా మా ప్రార్థనలు ఆలోచించు, మా మొర చేయలేము. అంతేకాకుండా మన సంఘమంతటి కొరకులు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకులు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు వారి విద్యా సంవత్సరములు వృధా కాకుండా నూతనమైనటువంటి అకాడమిక్ ఇయర్లో ప్రవేశించి చక్కని విద్యతో బుద్ధితో తల్లిదండ్రులకు మరి ఉపాధ్యాయులకు సొసైటీకి మంచి పేరు తెచ్చిపెట్టేలా వాడపడుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుంటారు. పరీక్షలకు సిద్ధపడుతున్న వారు, పరీక్షలు రాసి ఫలితాల వరకు ఎదురు చూస్తున్న వారు ప్రభు వారికి మంచి రిజల్ట్ నుంచి మంచి సిద్ధపాటు దయచేసి కాపాడమని ప్రభువును ప్రార్థించుకున్నాం. ఈ కరోనా సమస్య వలన ఎక్కడి వారు అక్కడ స్టక్అపోయి ఉంటున్నారు. వారి స్టక్అప్లో పోవా, వారి అక్కడ ఉన్నటువంటి లాక్డౌన్లో పోవా, వారికి మంచి ఆలోచన ఇచ్చి కుటుంబపరంగా ఆత్మీయపరంగా ఒక మానవ స్వభావం కలిగి మంచిని ఆశించి ఇతరులకు కూడా మంచి చేయాలి, ఇతరులకు కూడా ప్రేమించాలి, ఒక మనిషిలాగా చూసుటకు మంచి నేర్చుకుని జీవించుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకున్నాం. ఎందుకంటే క్లేశముల వలన, అసూయల వలన ఎంతో నష్టపోతుంటున్నాం. దేవుని ప్రేమను కూడా రుచి చూసిన వారముగా, దేవుని సహవాసంలో ఎదగవలసిన వారముగా, దేవుని రాజ్యానికి వారసులుగా నిలిచి ఉండటం కూడా ఎంతో ఆశీర్వాదకరం. ఆ వాక్యం దయచేయమని ప్రభువును ప్రార్థించుకున్నాం. ప్రభువా మా ప్రార్థనలు ఆలోచించము. నీ యొక్క చేరము వృద్ధులను, వృద్ధాశ్రయములను, ఆర్ఫన్స్ను, ఆర్ఫనేజెస్ను, ఆయా డెస్టిట్యూట్ చిల్డ్రన్స్ను, విడవబడినటువంటి చిల్డ్రన్స్ను, ఆ ఇన్స్టిట్యూషన్స్ను, విధవరాలు ప్రభు వాక్యంలో చెప్పినటువంటి రీతిలో నిజమైనటువంటి భక్తి అలాంటి వారిని చేరదీయే
యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి సేవ, మరి అలాంటి సేవ ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రీస్తు జరిగిన వ్యక్తి ఆ కార్యక్రమం చేపట్టకు, చేనుడు వానరుడుగా నిలుచుటకు మంచి మనసు దయచేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మా ప్రార్థనలు ఆలోచించము. చివరిగా దేశంలో పాలిస్తున్నటువంటి అధికారులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయన కింద వారి కింద అధికారం పొందిన వారు, ఆయా రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, వారి కింద అధికారాలు పొందిన వారు, పోలీస్ డిపార్ట్మెంట్, వైద్య డాక్టర్స్, వాళ్ళ డిపార్ట్మెంట్, నర్సెస్, మరి మున్సిపాలిటీ, ఇంకా పురపాలక సంఘాలు, ఓఎన్జీస్, ఎంతోమంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఈ యొక్క కమ్యూనిటీ వర్క్లో బిజీగా ఉన్నటువంటి వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించిన ప్రభువును ప్రార్థించుకున్నా. ప్రత్యేకంగా బార్డర్స్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ సేవలు అందిస్తున్నటువంటి మన సైనిక దళాన్ని, మిలిటరీ సోల్జర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి త్యాగములు, వారి యొక్క సమయం, వారి యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువును ప్రార్థించుకున్నాను. ప్రభువా, మా ప్రార్థనలు ఆలోచించున్నాను. నీ యొక్క చేతులు కృపా సత్య సంపూర్ణ వందనములు. ఈ సమయంలో ప్రభావం చేసినటువంటి ప్రతి ప్రార్థన, నీ సన్నిధిలో ఉంచినటువంటి ప్రతి విజ్ఞాపన ఆలోచించి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచండి. విడబడినటువంటి వారిని ప్రభు ఆదరించండి. మా ప్రభు దిక్కు లేదు అని అనుకునేటటువంటి వారిని ప్రభు మీరు చేరదీసి సరైనటువంటి మార్గంలో నిలుపమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు విన్నటువంటి వాక్యం కూడా ప్రభు ఆ ప్రదేశకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్టు సహాయం చేయండి. చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించిన మహిమ ప్రభావం మీరు పొందుకోవాలి. రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము. ఆమేన్. సహోదరులు ఐక్యతను నివసించుట మేలు. మనవరం అనేకమైన మనం ఒక వ్యక్తి యొక్క శరీరమై ఉన్నాం. ఎందుకంటే మనమందరం ఒకే వ్యక్తిలో ఆలోచించుకుంటున్నాము. మీ హృదయములను లేవనెత్తుకొనండి. మాకు బయట వాటిని మన ప్రభు దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాము. ఓ ప్రభు, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, అన్ని కాలములందు స్థలములందు కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత స్తోత్రం చెల్లించడం మాకు మిక్కిలిదైన దీవెనైనది. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందున సమస్తమును సృజించి మనుష్య స్వరూపమును నిర్మించి ఉన్నావు. మరియు అందరూ పడిపోయిన పుణ్యవతిని విమోచించి నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా ఉండునట్లు అతన్ని ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి ముఖ్యంగా మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించబడి దేవునికి మానవులకు మధ్యవర్తి
అయి ఉన్నందున నిన్ను స్తుతింప బద్ధులమై ఉన్నాము. ఆయన నీతో కూడా నుండి మహిమలో నిత్యము నివసించు తన దైవత్వం యొక్క సహవాసంలోనికి మమ్మను చేర్చుటకై తాము మానవ స్వభావమును దాల్చిను. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోకపు సర్వ సమూహముతో నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుద్ధ 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 దేవా పరలోకము సైన్యముల దేవా పరలోకము సైన్యముల దేవా ఈ ధారాపారంబులను యున్నాయిప్పుడు నీ మహిమతో శుద్ధ దేవా నీకు మహిమ సదాకాలము కలుగును గాక. స్తుతి నీకు కలుగును గాక. దేవా స్తుతి నీకు కలుగును. ఓ పరలోకపు తండ్రి, వాస్తవంగానే పరిశుద్ధుడవు, వాస్తవంగానే స్తోత్రాలు. మహాప్రేమను బట్టి మా విమోచన కొరకైన ఒకటి కుమారుడైన యేసు క్రీస్తు స్వభావం శిశువు మీద మరణం పొందినట్లు ఆయనను అనుగ్రహించి కదా. దాని మీద ఒక మారైన చెందిన ఒకటి అర్పణ వల్ల సర్వరు ఒక పాపం నిమిత్తమైన సంపూర్ణమును చాలదిన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి మిగిలి విలువగల ఆ మరణం గురించి శాశ్వత స్మరణ చేయించు నుంచి తాను తిరిగి వచ్చే వరకు తను జరుపుచున్న పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగింపబడిన రాత్రి యందు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విడిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొచ్చినది. ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారంగా భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి నిబంధన యొక్క నా రక్తము ఇది మీరు త్రావుల ప్రజలను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్తుతిస్తున్నాము, నీ పునరుత్థానమును ఒప్పుకొంచున్నాము, నీ రెండవ రాకడ ఎదురు చూస్తున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. కనికరముగల మా తండ్రి, మేము విడిచి వచ్చే క్రీస్తు శరీరంలో పాల్పంచుకోవట్లేదు ఉన్నట్లు మేము దీవించి పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పంచుకుంటూ ఐదు ఉన్నట్లు మమ్మల్ని రొట్టి ద్రాక్షరసమును ఆశీర్వదించిన మీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచునని బతిమాలుకొనుచున్నాం. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమై ఉన్నట్లు శిరస్సు మా ప్రభువైన క్రీస్తునకు అన్నింటిలో ఎదుగునట్లు అనుగ్రహించుము.
సర్వశక్తుల తండ్రి ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారా యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించే ప్రార్థనలు అందరూ మోకరించి చెప్తాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. భూమి నెరవేరును గాక. ఆయన ఆహారం మాకు దయచేయు. ప్రార్థన చేసిన వారికి మా ప్రార్థనలు క్షమించు. మనుషులను కలుసుకుని తప్పించుము. శక్తియు మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. ప్రభు సమాధానమునకు తోడైనను గాక. అందరం కలిసి వినే సమయకి ప్రార్థన చెబుదాము. The prayer of confession of humble access. కనికరమే అవుతాయి నా మనసు గొప్ప కనికరం గురించి మీ సన్నిధానాలు ముక్కలు వేరుకున్న యోగ్యతలుగా కాక మీరు ఎప్పుడు కనికరించిన లక్ష్యం కలిగి మార్పులు ఉన్నారు. కాబట్టి ప్రభువ మా పాప చరిత్రలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీరత్వం చేత చెప్పినట్లు మేము ఆయన మాలో ఎల్లప్పుడూ పోషించిన తన రీతిగా ఆయన శరీరం తింటకు తన రక్తం కాదు మాకు కృపణాలు కలిగిస్తుంది. పాపం మోసుకొని పో దేవుని గడిపిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని పో దేవుని గడిపిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని పో దేవుని గడిపిల్ల నీ సమాధానం మాకు దయచేయు. దేవుని జనులకి దేవుని పరాక్రములు వచ్చి క్రీస్తు మీ కొరకు అనుగ్రహించినటువంటి క్రీస్తు యొక్క శరీర రక్షణను విశ్వాసం చేయటం వల్ల మనం బలపరుచుకుని దేవుడు ఆశీర్వాదం సంపాదించుకోవడం జీవాత్మని జీవాత్మ క్రీస్తు యొక్క శరీర రక్తం విశ్వాసం చేత పుచ్చుకున్న మనం మన దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. సర్వశక్తిగా సలహా జీవించిన దేవాయ పరిశుద్ధ మమ్మల్ని తగినట్టుగా పుచ్చుకున్న మమ్మల్ని కుమార్తె మా రక్షకుని యేసు క్రీస్తు యొక్క మీకు విలువ గల శరీర రక్తం ఆత్మీయమైన ఆహారంతో పోషకం వచ్చినాము కనుక స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరియు మీ మాట దయాదాక్షిణ్యులను సమస్త విశ్వాస విద్య సమూహం కుమారుని మరణ శరీరములో నిజమైన అవయవులుగా మేము చేర్చబడుతున్నామని ఆయన మరణ శ్రవణ యొక్క పుణ్యమైన కలుపు నిరీక్షణ ద్వారా నిత్యాక్షణకు వారసమని ఉన్నామని ఎందువల్ల మాకు ఊడిపడుతున్నావు కనుక మనస్ఫూర్తిగా విశ్వసించున్నాం. అందును బట్టి మమ్మల్ని మా శరీరాత్మని అనుకూలమును పరిశుద్ధమును సంచయమైన యాగంగా చెల్లించి సమర్పించుకుంటున్నాం. మరో తండ్రి సమస్త విశ్వాసుల యొక్క పరిశుద్ధ సహవాసం రుచి
నీ గురించిన సత్క్రియలన్నింటినీ మేము చేయనట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు బహువిధంగా బ్రతిమాలు పొందుతున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగ యుగములు కలుగునుగాక. తెలివియందును ప్రేమయందును మన హృదయములను మన మనస్సులను కాపాడుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకు మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండడం కాక. ఆమేన్. Thank you. God bless you all.